హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే లలితమ్మ నవరాత్రులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సోమవారం నైటే నేను ఉద్యాపన చెప్పేసుకున్నాను. అమ్మవారికి బెల్లం పానకం, ఫ్రూట్స్ పెట్టేసి, ధూపం వేసి సోమవారం నైటే నేను ఉద్యాపన చెప్పేసిన. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. కలశం లేకుండా, అఖండ దీపం లేకుండా నా దగ్గర శ్యామలమ్మది, దుర్గా అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది విగ్రహాలుంటే అవి పెట్టుకొని వినాయకుడి శ్లోకం చదువుకుంటూ ఉదయం అష్టోత్తరం, లలితా అష్టోత్తరం చదువుకొని ఏదన్నా ప్రసాదం పెట్టేది. సాయంత్రం లలితా సహస్రనామం చదువుకొని మళ్ళీ బెల్లం పానకం పెట్టేది. 9 రోజులు ఇలాగే రెగ్యులర్‌గా చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైము లలితమ్మ నవరాత్రులు చేసుకోవడము. నార్మల్‌గా నవరాత్రులంటే ఎప్పుడు ఇంత ఆహ్, డైలీ సహస్రనామం చదివి చేయలేదు. అందుకనేసి ఈసారి బాగా చేసుకోవాలనేసి చేసుకున్నాను. ఇంకొకటి 16 సోమవారాల వ్రతం చేసేవాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. పొద్దున, సాయంత్రం శివయ్యకి అభిషేకం చేస్తారా మీరని. పొద్దున, సాయంత్రం అభిషేకం కంపల్సరీ ఉంటుంది. రుద్రం ప్లే చేసుకొని సాయంత్రం అయితే శుద్ధ జలంతోటి అభిషేకం చేస్తాను. కాలభైరవాష్టకం చదువుకుంటాను. ఇదండి పూజ అయితే.